రేవంత్ రెడ్డి చచ్చిపోతే ఏడవడా, బిడ్డ ఏడవదా, భార్య ఏడవదా? ఆయన ఇచ్చింది ఉచిత బస్సే, ఇంకేం లేదు. ప్రజలలో ఎవరికన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ గ్యారెంటీ ఇచ్చిందని 6 పథకాలు ఇచ్చింది. 6 పథకాలలో ఒక్క పథకం అన్న రిలీజ్ చేసిందా? బస్సు ఒక్కటి రిలీజ్ చేసింది. బస్సులో ఏం జనాలు పోయి కొట్టుకుంటున్నారు కానీ ఇంకేమన్నా ఉందా? ఏం ఉపయోగపడుతుంది? అవును, ఏం ఉపయోగం అండి? బస్సు మేము ఎక్కే వాళ్ళు ఎంతమందిని చూస్తున్నాము, కొట్లాడుతున్నారు. డిస్టిక్లలో చూడండి ఎంతమంది కొట్లాడుతున్నారో. అదేదన్నా ఉపయోగపడే ఇది ఉంటే కొంచెం మహిళలు ఆలోచిస్తారు ఓటు వేయడానికైనా. బంగారం ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఇచ్చినప్పుడు తులం బంగారం పెడతా అన్నాడు, పెట్టిండా? వృద్ధులకు 4000 పింఛన్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? వృద్ధులు 2000 మందులు తెచ్చుకునేవాళ్ళు. కొడుకు చూసినా చూడకపోయినా, కోడళ్ళు చూడకపోయినా ఆ 2000 దినం గడిపించుకునేవాళ్ళు. నెల 2000 వస్తాయి కదా అని. అది లేకుండా ఇప్పుడు 3 నెలలకు ఒకసారి ఒక్కొక్కరికి పింఛన్ ఇస్తున్నాడు. నిన్న రేవంత్ రెడ్డి గారి రోడ్ షో ఉంది. రోడ్ షోలో కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఓటేయకపోతే పథకాలన్నీ రద్దయితాయని చెప్పి మాట్లాడారు. ఎప్పుడు ఇచ్చిండని రద్దయితాయి అంటున్నాడు? చెప్పండి. అది ఒక్కసారి ఎప్పుడు ఇచ్చాడో రిమైండ్ చేసుకోమనండి. ఆయన అన్నంత మాత్రంలో ప్రజలు అన్ని అబద్ధాలు చెప్తే నమ్ముతారు అని ఆయనే సొంతంగా మనం చెప్తూ ఉండాలి, వాళ్ళు నమ్ముతూ ఉంటారు, మనల్ని ఓట్లు వేస్తూ ఉంటాడు అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఏ ప్రజలు ఒక్కన్నా కొంచెమన్నా ఏదన్నా ఉపయోగపడే పని చేస్తే బాగుంటుంది. 2 ఏళ్ళు అవుతుంది, 2.5 అవుతుంది, ఇప్పటి వరకు ఒక పథకము రిలీజ్ చేయలేదు. రోడ్ల మీద వ్యవసాయదారులు యూరియా కోసం లైన్లు కొట్టుకుంటున్నారు. సన్న బియ్యం అంటే చూడండి మీరు, సన్న బియ్యం అది లేకపోతే దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి ఇస్తున్నాడా తెలుస్తుంది, వండితే తెలుస్తుంది. అది రోడ్డు మీద వండి చూపిస్తాం మేము తెలంగాణ కార్యకర్తలం అందరం. సన్న బియ్యం కాదు అది. ఆయన ఇచ్చింది ఉచిత బస్సే, ఇంకేం లేదు. మగోళ్ళు బస్సు ఎక్కుతున్నారండి, ఎంత ఛార్జ్ చెప్పండి? మీరే బస్సు ఎక్కుతారనుకోండి, ఎంత ఛార్జ్ మీకు చెప్పండి? ఇక్కడ నుంచి కోటికి ఎంత? 15 రూపాయలు ఉండేది, ఇప్పుడు 50 రూపాయలు అయింది. ఇప్పుడు 50 రూపాయలు డబల్ ఛార్జ్ పెట్టుకొని పోతున్నారు కదా మగవాళ్ళు. లేదండి, బీఆర్ఎస్ పార్టీ వస్తుంది, కాంగ్రెస్ మాత్రం రాదు. నవీన్ యాదవ్ వచ్చినా కానీ జూబ్లీహిల్స్కి నేను అభివృద్ధి చేస్తాను అంటున్నాడు. అభివృద్ధి అయిన దాన్ని ఏం చేస్తాడు ఆయన వచ్చి చెప్పండి? ఎట్లా అంటే ఇప్పుడు రోడ్లు వేసాము, మన ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో రోడ్లది శాంక్షన్ అయింది. ఇప్పుడు రోడ్లు వేసిన తర్వాత శిలాపలకాలు పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. ప్రతి గల్లీకి మాగంటి గోపీనాథ్ శిలాపలకాలు ఉన్నాయి. భర్త చనిపోయినాక భార్య మర్చిపోలేనిది భర్తని. దానికి కూడా మీరు ఏం మాట్లాడారండి? మీ ఇంట్లో ఆడపడుచులు లేరా? నీ భార్య కూడా ఉంది కదా, నువ్వు చస్తే ఏడవదా? రేవంత్ రెడ్డి చచ్చిపోతే ఏడవడా, బిడ్డ ఏడవదా, భార్య ఏడవదా? 3 నెలలకు బయటికి వచ్చింది ఆమె, బాధని లోపల దిగమింగుకొని బయటకు వచ్చి ప్రజలకు సేవ చేస్తా అనుకుంది. దానికి దొంగ ఏడుపులు అంటే భర్త చచ్చిపోయిన ఏ భార్య భర్త చచ్చిపోతే ఏడవకుండా ఉండదండి. అలా అమ్మని ఉదాహరణ తీసుకోమనండి. మరి ఆయన చచ్చిపోతే మరి వాళ్ళ భార్య ఏడవదేమో, అదే ఊహించుకుంటున్నాడేమో రేవంత్ ఇల్లంతా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు. ఏడ మనకు ఏమంటారు, ఏడ డబ్బులు ఉన్నాయి, ఏడ వసూలు చేయాలి, ఏడ రౌడీయిజం చేయాలి, ఇదే నడుస్తుంది. 10 ఏళ్ల పాలనలో ఒక్క దగ్గర రౌడీయిజం నడిచిందా? బీఆర్ఎస్ఏ వస్తుంది. ఇప్పుడు కాదు, రేపు మళ్ళా ఎలక్షన్లలో కూడా కేసీఆర్ గారే గెలుస్తారు.